వైవి సుబ్బారెడ్డి నిన్ననే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అన్నం తినేవాడెవడు ఇట్లాంటి మాటలు మాట్లాడరు లడ్డు విషయంలో అని చెప్తూ నేను భార్యా సమేతంగా ప్రమాణం చేయడానికి సిద్ధం, నువ్వు చేయడానికి సిద్ధమా అని ప్రకటించారు. ఇప్పుడు దాని మీదన అక్కడే చిత్తూరులోనే ఉన్నటువంటి నారా లోకేష్ స్పందించారు. బంగారుపాళ్యంలో ఏదైతే డయాలసిస్ సెంటర్ ఇనాగ్రేషన్కి వెళ్ళినటువంటి లోకేష్ వైవి సుబ్బారెడ్డి గారు ఇప్పుడు సిద్ధమా ప్రమాణం చేయడానికి, నేను తిరుపతిలోనే ఉన్నాను రండి అంటూ ఛాలెంజ్ విసిరారు. ఇప్పుడు మరి సుబ్బారెడ్డి వెళ్తారా? ఇక్కడ ఛాలెంజ్లు ఇవి పక్కన పెట్టండి. ఫస్ట్ కావాల్సింది బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించడం. అసలు ఏం జరిగిందన్నది ఇందులో ఇదేదో రాజకీయంగా శిక్ష ఏది స్టేట్మెంట్లకు కాదు, ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు తప్పు చేశారో వాళ్ళది. ఆ రిపోర్టుని మొత్తాన్ని ప్రభుత్వంగా, అది పార్టీగా కాకుండా ప్రభుత్వంగా తీసుకుని దాని మీద కఠిన చర్యలకు ఉపక్రమించాల్సి ఉంది.